శ్రోతలకు నమస్కారం. ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నుంచి నిన్న ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు అబౌట్ ద రూల్స్ ఆఫ్ ఆల్ ద రౌండ్స్ అండ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ టు బి కండక్టెడ్ అండ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద కౌన్సిలింగ్ ప్రొసీజర్ మెయిన్లీ కాంపిటెంట్ అథారిటీ కోట. మోస్ట్ ప్రాబబ్లీ ఎంక్యూ కూడా సేమ్ ఇలానే ఉంటది. ఇది ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఛానల్ ని. ఓకే, ఒక బ్రీఫ్ ఐడియా అయితే ఇచ్చుకుందాము. అసలు ఎలా జరగబోతుంది కౌన్సిలింగ్ అండ్ ఎన్ని రౌండ్స్ జరగబోతుంది. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4. ఓకేనా. ఇది ఇది స్టేట్. దీనిపైన ఆల్ ఇండియా కోటా రౌండ్ 1, ఆల్ ఇండియా కోటా రౌండ్ 2, ఆల్ ఇండియా కోటా రౌండ్ 3, ఆల్ ఇండియా కోటా రౌండ్ 4. ఓకేనా. సేమ్ ఏదైతే రూల్స్ ఉన్నాయో స్టేట్ లో కూడా సేమ్ రూల్స్ ఇచ్చాడు. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశాడు. బట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 లో మనకి 4 ఫీచర్ ఆఫ్ ది సెక్యూరిటీ డిపాజిట్ అయితే ఉంది. ఆల్ ఇండియా కోటా స్టేట్ రౌండ్ 2 లో అట్లాంటిది ఏం లేదు, ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 లో ఖచ్చితంగా చేరాలి అనే రూల్ పెట్టాడు. డెఫినెట్ జాయినింగ్. If you don't joining, then the participation of other rounds will be difficult for you. ఓకేనా. ఇది బేసిక్ బ్రీఫింగ్. ఇప్పుడు రూల్స్ లోకి వెళ్దాం. ఓకేనా. సేమ్ స్టేట్ రౌండ్స్ అనేవి సేమ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా లాగే ఉన్నాయి రూల్స్. ఇప్పుడు ఫర్దర్ గా రూల్స్ లోకి వెళ్తే ఇప్పుడు ఫేజ్ 1 కౌన్సిలింగ్ ఫర్ ఇన్ సర్వీస్ అండ్ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్. ఇవన్నీ మామూలే. ఓకే, నోలు ఇవన్నీ మీకు తెలిసినవే. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. యూనివర్సిటీ ఫీ వన్స్ పెయిడ్ ఈస్ నాట్ రిఫండబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఓకేనా. అంటే ఇప్పుడు మీరు రౌండ్ 1 కానీ రౌండ్ 2 లో కానీ రౌండ్ 3 లో కానీ రౌండ్ 1 రౌండ్ 2 లో ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అయితే ఉంది, ఆర్ రిజైన్ ఆప్షన్ అయితే ఉంది. ఓకేనా. ఇప్పుడు మీకు ఒక సీట్ వచ్చింది, సపోజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చింది రౌండ్ 1 లో కానీ రౌండ్ 2 లో కానీ. ఓకే, అలాట్ అవుదాము, కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవుదాం అనేసి అలాట్మెంట్ లెటర్ 23,600 కట్టి తీసుకున్నారు. ఇప్పుడు అలాట్మెంట్ లెటర్ వచ్చింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు ఆల్ ఇండియా కోటాలో మంచి సీట్ వస్తుందని రిజైన్ చేశారు. రిజైన్ చేసినప్పుడు మీకు ఫీజు మాత్రమే వెనక్కి ఇస్తారు. యూనివర్సిటీ ఫీ, కోర్స్ ఫీ మాత్రమే వెనక్కి ఇస్తారు. యూనివర్సిటీ ఫీ అయితే రీఫండ్ చెయ్యరు. ఓకేనా. యూనివర్సిటీ ఫీ రీఫండ్ అవ్వదు. అంటే ఇప్పుడు సపోజ్ రౌండ్ 1 లో గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చింది. ఓకేనా. ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 జరుగుతాయి కదా నెక్స్ట్. దాంట్లో మీకు ఆంధ్ర వస్తుంది, ఆంధ్ర వచ్చింది, ఆంధ్ర వస్తుందని తెలుసు. ఓకేనా. గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చింది, జాయిన్ అయ్యారు, అలాట్మెంట్ ఫీజు కట్టారు, యూనివర్సిటీ ఫీ కట్టారు. ఇప్పుడు మీకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇప్పుడు మీకు రిజైన్ చేశారు. రిజైన్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు యూనివర్సిటీ ఫీ అయితే వెనక్కి ఇవ్వలేరు. ఓకేనా. అప్పుడు రౌండ్ 2 లో పార్టిసిపేషన్ చేసినప్పుడు ఒకవేళ మీకు కాలేజ్ వచ్చింది, ఇప్పుడు ఆ కాలేజ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే యూనివర్సిటీ ఫీ మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. అలా ఉంటది ఆక్షన్ డైనమిక్స్ అనేది. యూనివర్సిటీ ఫీ వన్స్ పేడ్ ఇస్ నాట్ రిఫండబుల్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. స్లైడింగ్ కాలేజీకి సేమ్ వాళ్ళు ట్యూషన్ ఫీ కానీ సర్టిఫికెట్స్ కానీ వాళ్ళు పంపిస్తారు అనేది ఇచ్చాడు ఇక్కడ పాయింట్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ కి 3 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటది అన్నాడు. సర్వీస్ క్యాండిడేట్స్ కి 2 రౌండ్స్ ఆఫ్ ది కౌన్సిలింగ్ మాత్రమే ఉంటదని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే సర్వీస్ క్యాండిడేట్ సీట్స్ ఆఫ్టర్ సెకండ్ రౌండ్ ఏమైనా సీట్ మిగిలిపోతే థర్డ్ రౌండ్ నుంచి అది నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ కింద కన్వర్ట్ చేస్తారు అని చెప్తున్నారు. ఓకేనా. సీట్స్ ఏవైతే మిగిలిపోతాయో థర్డ్ రౌండ్ కి ఆ సీట్స్ అన్ని నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ కి ఇవ్వడం జరుగుతుంది అనేసి, అది మెరిట్ బేస్డ్ ఫిల్లింగ్ ఉంటుంది, అది కన్వర్ట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ candidates who have reported in the phase 1 can opt for ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశాడు.
దానికి separate గా నోటీస్ ఇస్తాను. సేమ్ అంతే ఆల్ ఇండియా కోటాలో లాస్ట్ డే ఎలా అయితే రిలీజ్ చేశారో 28th టు 30 డిసెంబర్ అని ఎట్లా రిలీజ్ చేశారో సేమ్ అంతే స్టేట్ రౌండ్ లో కూడా రిలీజ్ చేస్తా అని చెప్తున్నాడు. అది ఫేజ్ 1 రౌండ్ కౌన్సిలింగ్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఏమేమి డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ లో కామెంట్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫేజ్ 2 ఆఫ్ ది కౌన్సిలింగ్ కి ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఓకేనా? మీకు ఆల్రెడీ మోస్ట్లీ అన్ని తెలిసే ఉంటాయి ఎలా ఎవరెవరు ఎలిజిబుల్ ఇప్పుడు ఫేజ్ 2 కి. మామూలుగా ఫేజ్ 2 ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ వన్ మీకు 2 పాసిబిలిటీస్. ఆఫ్టర్ రౌండ్ 1 దెర్ ఆర్ 2 పాసిబిలిటీస్. సీట్ వచ్చింది, సీట్ రాలేదు. సీట్ రాని వాళ్ళంతా ఎలిజిబుల్ రౌండ్ 2 కి, ఓకేనా? సీట్ వచ్చింది, జాయిన్ అయ్యాము, జాయిన్ అవ్వలేదు. జాయిన్ అవ్వకపోతే సేమ్ అంతే, మీకు రౌండ్ 2 కి ఎలిజిబిలిటీ ఉంది. కాకపోతే ఆ సీటుకి మాత్రం ఎలిజిబిలిటీ ఉండదు. జాయిన్ అయ్యారు, కంటిన్యూ అవుతున్నారు. కంటిన్యూ అవుతున్నా కానీ రౌండ్ 2 కి ఎలిజిబిలిటీ ఉంది, అప్గ్రేడేషన్ కి ఉంది. సేమ్ మీరేమి సపరేట్ గా ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. కంటిన్యూస్ గా మీరు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా కంటిన్యూస్ గా 3 రౌండ్స్ మీరు ఎలిజిబిలిటీ ఉంటది, ఓకేనా? డిస్కంటిన్యూ చేశారు ఆర్ రిజైన్ చేశారు అంటే నోటీస్ వచ్చింది ఈ పలానా డేట్ లో రిజైన్ చేశారు, రిజైన్ ఏమని ఇచ్చారు. అది డిస్కంటిన్యూ చేసినా గానీ మీకు రౌండ్ 2 కి ఎలిజిబిలిటీ ఉంది. కాకపోతే ఆ సీట్ పలానా సీట్ కి ఎలిజిబిలిటీ ఉండదు, ఓకేనా? అంటే ఇది 4 టైప్ ఆఫ్ స్టూడెంట్స్. అదే వాడు ప్రొవైడ్ చేసేది కూడా. ఓకే, ఫేజ్ 1 రిపోర్టెడ్, సేమ్ సీట్ కి ఎలిజిబిలిటీ రాదు, ఓకేనా? అదే నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఓన్లీ 2 రౌండ్స్, సర్వీస్ క్యాండిడేట్స్ కి 3 రౌండ్స్, ఓకేనా? ఇక్కడ మనకి ఫేజ్ 2 లో కూడా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు కొత్తగా. ఇది ఫేజ్ 2 ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్. ఫేజ్ 1 ఫేజ్ 2 వరకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అండ్ సేఫ్ సైడ్ గేమ్ ఆడుకోవడానికి మీకు ఉంది. సో ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫేజ్ 3 ఆర్ మాప్ అప్ కౌన్సిలింగ్ ఓన్లీ ఫర్ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్. నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ అని మాత్రమే ఉంది ఇది, ఓకేనా? అండ్ ఫేజ్ 3కి ఎవరెవరు ఎలిజిబుల్? ఫేజ్ 3 ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకుంటే సేమ్ అంతే. ఆఫ్టర్ రౌండ్ 2 లో మీకు సీట్ రాలేదు, వాళ్ళు ఫేజ్ 3కి ఎలిజిబుల్. సీట్ వచ్చి సీట్ వచ్చింది, జాయిన్ అవ్వలేదు, మీకు ఫేజ్ 3కి ఎలిజిబిలిటీ ఉంది. జాయిన్ అయ్యారు అండ్ రిజైన్ చేశారు, రిజైన్ చేసినా కానీ ఫేజ్ 3కి ఎలిజిబిలిటీ ఉంది. జాయిన్ అయ్యి అప్గ్రేడేషన్ అనుకున్నా కానీ ఫేజ్ 3కి ఎలిజిబిలిటీ ఉంది. సేమ్ యాజ్ ఆల్ ఇండియా కోటాలో ఎలా అయితే జరుగుతుందో అలానే జరుగుతుంది, ఓకేనా? అది అది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ప్రొసీడియర్ ఇది సంథింగ్, ఓకే. వీ హ్యావ్ నాట్ అలాటెడ్ ఎనీ సీటు. సేమ్ అంతే, మీరు మీకు వచ్చిన సీటు జాయిన్ అవ్వకపోతే ఆ సీటుకి మీరు ఎలిజిబిలిటీ ఉండదు, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నుంచి స్ట్రే వేకెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. స్ట్రే వేకెన్సీ గురించి డిస్కస్ చేసుకుంటే, ది జాయిన్డ్ క్యాండిడేట్స్ హూ ఆర్ హోల్డింగ్ ఏ సీట్. ఓకే, మీకు సపరేట్ గా ఊరికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను స్ట్రే వేకెన్సీకి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది. స్ట్రే వేకెన్సీ సేమ్ అంతే, మనము ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 స్ట్రే వేకెన్సీ ఆర్ రౌండ్ 4 ఏదైనా ఒకటే. ఇది ఆర్డర్. మధ్యలో స్టేట్ లో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 స్ట్రే వేకెన్సీ, ఓకేనా? ఇది మామూలుగా జరిగే ఆర్డర్, ఓకేనా? ఇది మనకు జరుగుతున్న ఆర్డర్. దీంట్లో ఎవరెవరు స్ట్రే వేకెన్సీ ఆఫ్ స్టేట్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అవుతారు అని చెప్తాను మీకు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, ఓకే. ఇప్పుడు స్ట్రే వేకెన్సీ ఎలిజిబిలిటీ. రౌండ్ 1, రౌండ్ 2 వరకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అయితే ఉంది. రౌండ్ 3లో మీకు రిజైన్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే
స్ట్రే వేకెన్సీకి ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే ఇక్కడి వరకు రౌండ్ స్ట్రే వేకెన్సీ ఆఫ్ ఆల్ ఇండియా కోటా ఎవరికైతే సీట్ హోల్డ్ చేసి ఉండరో, ఎవరైతే సీట్ హోల్డ్ చేసి ఉండరో ఈ పాటికి, వాళ్ళందరూ స్ట్రే వేకెన్సీకి ఎలిజిబిలిటీనే. అంటే ఇప్పుడు రౌండ్ 1 రౌండ్ 2లో మీకు సీట్ వచ్చింది, ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు అంటే రౌండ్ 2 సీట్ వచ్చింది, ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు. సో ఆటోమేటిక్ గా మీకు రౌండ్ 3కి ఎలిజిబిలిటీ ఉంది. రౌండ్ 3లో ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు రాలేదు. సీట్ రానప్పుడు తర్వాత ఏం జరుగుతుంది? స్ట్రే వేకెన్సీ ఆఫ్ ఆల్ ఇండియా కోటా. ఆల్ ఇండియా కోటాలో దాంట్లో కూడా మీకు సీట్ రాలేదు, ఓకేనా? దాంట్లో కూడా సీట్ రాలేదు, అప్పుడు స్టే వేకెన్సీ ఆఫ్ స్టేట్ కి ఎలిజిబిలిటీ ఉంటది, ఓకేనా? ఇది వాడు చెప్పాలనుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు రౌండ్ 3లో మీకు సీట్ అలాట్ అయినప్పుడు మీరు జాయిన్ అవ్వలేదు, అప్పుడు స్టే వేకెన్సీ ఎలిజిబిలిటీ పోతుంది, ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు సీట్ రాలేదు అనుకుందాము, సీట్ రాలేదు, స్టే వేకెన్సీ ఆఫ్ ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది, అప్పుడు మీరు స్టే వేకెన్సీకి ఎలిజిబిలిటీ పోతారు. ఇక్కడ కూడా సేమ్ అంతే. అది అది మీకు చెప్తారు, మీకు సబ్సిక్వెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జాయింట్ క్యాండిడేట్స్ హు ఆర్ హోల్డింగ్ ఏ సీట్ ఇన్ phase 1, phase 2, phase 3, ఓకేనా, అండ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ హోల్డింగ్ ఏ సీట్. అంటే ఇప్పుడు నేను ఒక కాలేజ్ లో సీట్ వచ్చింది, నేను రౌండ్ 1లో జాయిన్ అయ్యాను, రౌండ్ 2కి కంటిన్యూ అయ్యాను అండ్ రౌండ్ 3కి అప్గ్రేడేషన్ పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు రౌండ్ 3లో నాకేం అప్గ్రేడ్ అవ్వలేదు, అప్పుడు రౌండ్ 2 సీటే నాకు ఉంటది. సో ఏం జరుగుతుంది? మీరు ఆటోమేటిక్ గా స్ట్రే వేకెన్సీకి ఎలిజిబిలిటీ పోతుంది, ఓకేనా? రౌండ్ 2 వరకే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంది. రౌండ్ 2లో ఏదైనా చేసుకుంటే ఫ్రీ ఎగ్జిట్ చేసుకుంటే చేసుకోవచ్చు. రౌండ్ 2 తర్వాత కూడా మీరు కంటిన్యూ చేస్తున్నారంటే మీకు సీట్ హోల్డ్ చేశారని, అప్పుడు మీ స్ట్రే వేకెన్సీకి ఎలిజిబిలిటీ పోతుంది. క్యాండిడేట్స్ హూ అలాటెడ్ ఇన్ phase 3లో మీకు సీట్ అలాట్ అయింది, బట్ నాట్ జాయిన్డ్, అప్పుడు మీరు ఆటోమేటిక్ గా స్ట్రే వేకెన్సీకి ఎలిజిబిలిటీ పోతుంది. ఎందుకంటే phase 3లో ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ లేదు. ఫ్రీ ఎగ్జిట్ కాకపోయినా మీరు ఆ ఎగ్జిట్ చేశారంటే మీరు ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ పార్టిసిపేషన్ ఇన్ ద ఆల్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ విల్ బి క్యాన్సల్డ్, ఓకేనా? అది ఇప్పుడు ఇది ఆల్ ఇండియా కోటా, phase 3లో సీట్ వచ్చింది, మీరు జాయిన్ అవ్వలేదు, స్ట్రే వేకెన్సీ ఆఫ్ ఆల్ ఇండియా కోటాకు మాత్రమే ఎలిజిబిలిటీ పోతుంది, స్టేట్ లో ఉంటది, ఓకేనా? అది సపరేట్, మళ్ళీ దానికి సపరేట్. Candidates who have allotted a seat in phase 3 but జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా, ఓకేనా? జాయిన్ అవ్వకపోయినా మీరు స్ట్రే వేకెన్సీ రౌండ్ కి ఎలిజిబిలిటీ పోతుంది. అది వాడు చెప్పాలనుకుంటున్నాడు. Candidates who have joined up to round 3 of MCC counseling and have allotted candidates of stray vacancy. ఇప్పుడు రౌండ్ 3లో సీట్ వచ్చినా గానీ, స్ట్రే వేకెన్సీలో సీట్ వచ్చినా గానీ, మీరు ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీలో సీట్ వచ్చినా గానీ, స్టేట్ స్ట్రే వేకెన్సీలో మీకు ఎలిజిబిలిటీ పోతుంది అని చెప్తున్నాడు, ఓకేనా? ఓకేనా మీకు ఇవి ఏం చెప్పాలంటే రౌండ్ 3 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు, రిజైన్ ఆప్షన్ ఉండదు, అప్గ్రేడేషన్ ఆప్షన్ ఉండదు, ఫర్దర్ పార్టిసిపేషన్ ఆఫ్ రౌండ్స్ లో కూడా ఎలిజిబిలిటీ పోతుంది. ఐదర్ జాయిన్డ్ ఆర్ నాట్ జాయిన్డ్, ఓకేనా? ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు, రిజైన్ ఆప్షన్ ఉండదు, అప్గ్రేడేషన్ ఆప్షన్ ఉండదు, ఫర్దర్ పార్టిసిపేషన్ ఉండదు, జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా, ఓకేనా? అది ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే, ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 తర్వాత మీకు సీట్ వచ్చింది, ఈ సీట్ జాయిన్ అవ్వడానికి 7 days ఇచ్చాడు అనుకుందాం. ఈ 7 days డ్యూరేషన్ లో స్టేట్ రౌండ్ 3 కూడా జరుగుతుంది.
ఆ స్టేట్ రౌండ్ 3లో మీకు సీట్ వచ్చింది మీరు పెట్టుకున్న ఆప్షన్స్ లో. ఓకేనా? వాడు ఏం చెప్తున్నాడంటే ఈ ఈ సీట్ ఆర్ ఈ సీట్ ఏదో ఒకటి తీసుకోవాలి. ఈ సీట్ తీసుకుంటే ఈ సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ సీట్ తీసుకుంటే ఈ సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. అంతేగాని మీరు ఒకేసారి 2 సీట్లు హోల్డ్ చేయడానికి ఉండదు. ఐదర్ దిస్ ఆర్ దట్. ఒకవేళ ఇక్కడ జాయిన్ అయిపోతే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు. ఇక్కడ జాయిన్ అయిపోతే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు. మీరు ఫర్దర్ పార్టిసిపేషన్ కూడా ఎలిజిబిలిటీ ఉండదు. ఇక్కడ ఈ రెండిట్లో సీట్ వస్తే నీకు ఇక్కడ స్ట్రే వేకెన్సీలో ఎలిజిబిలిటీ పోతుంది, ఇక్కడ స్ట్రే వేకెన్సీలో ఎలిజిబిలిటీ పోతుంది. అది. ఓకేనా? అండ్ ఇదే స్టే వేకెన్సీ ఎలిజిబిలిటీ. మీరు ఎటువంటి సీట్ హోల్డ్ చేసి ఉండకూడదండి అట్ ద ఎండ్ ఆఫ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది రౌండ్ 3 ఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది రౌండ్ 3 ఆర్ స్టే వేకెన్సీ కానీ స్టే వేకెన్సీ ఆఫ్ ఆల్ ఇండియా కోటా కానీ మీకు సీటు ఏది అలాట్ అయ్యి ఉండకూడదు. ఓకేనా? అప్పుడు మాత్రమే మీరు స్టే వేకెన్సీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా? స్టే వేకెన్సీకి ఎలా రిజిస్ట్రేషన్ అనేది ఎట్లా చెప్తున్నాడు? స్టే వేకెన్సీకి ఆల్రెడీ ఆల్ రౌండ్స్ లో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో మీకు సీట్ రాలేదు అండ్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. సెకండ్ 1 ఫ్రెష్ రిజిస్ట్రేషన్. అంటే ఇప్పుడు వరకు మీరు స్టేట్ కౌన్సిలింగ్ అప్లై చేసుకోలేదు, ఆల్ ఇండియా కోటాలోనే మాత్రమే ఉన్నారు. ఆల్ ఇండియా కోటాలో మీకు సీట్ రాలేదు. మీకు సీట్ రానప్పుడు మీకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అండ్ ఫ్రెష్ చాయిస్ ఫిల్లింగ్ ప్రొవైడెడ్ ది సాటిస్ఫై ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీకు సీట్ అయితే ఏది హోల్డ్ చేసి ఉండకూడదు అంతే. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ ఇన్ who have not been allotted in phase 1, phase 2, phase 3 of counseling, who have been allotted in but not joined of phase 1, phase 2 మాత్రమే. phase 3 ఎందుకు ఇవ్వలేదంటే phase 3లో నువ్వు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే నువ్వు ఫర్దర్ పార్టిసిపేషన్ కి ఎలిజిబిలిటీ పోతుంది. ఓకేనా? Candidates who have not been allotted in phase 3 of are only eligible for stay vacancy around counseling. Not eligible candidates. phase 1, phase 2, phase 3 ఏదైనా నేను పైన ఎక్స్ప్లెయిన్ చేసిందే సేమ్ అంతే ఉంది ఇక్కడ కూడా. ఒకవేళ స్ట్రే వేకెన్సీలో మీ సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే డీబార్డ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ ఫర్ 1 year అండ్ సబ్సిక్వెంట్ రౌండ్స్ ఆఫ్ ది కౌన్సిలింగ్ ఇంకో స్టే వేకెన్సీ ఏమైనా ఉంటే దానికి కూడా ఎలిజిబిలిటీ పోతుంది మీకు. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది బాండ్ గురించి అడుగుతున్నారు. ఆ బాండ్ సార్ ఇప్పుడు గజెట్ ఆఫీసర్ సైన్ అడుగుతున్నారు సార్ చాలా మంది. అది ఎట్లా పెట్టించాలి ఏంటి కథ అనేది అడుగుతున్నారు. గజెట్ ఆఫీసర్ అంటే ఎవరు? మామూలుగా ఆ జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ అట్లాంటి వాటిల్లో హెడ్ మాస్టర్ కానీ వాళ్ళంతా ఉంటారు. వాళ్ళు మామూలుగానే సైన్ పెట్టే ఎటువంటి డబ్బులు తీసుకోవట్లేదు. కాకపోతే చాలా యూనివర్సిటీకి కాల్ చేసినప్పుడు ఏమన్నారంటే అది పాత మోడల్, మేమేం గజెట్ ఆఫీసర్ సైన్ సిగ్నేచర్ అది పాత పీడిఎఫ్ సర్క్యులేట్ అవుతుంది. గజెట్ ఆఫీసర్ నాట్ ఏ మ్యాండేటరీ థింగ్. మీకు వీలైతే చేయించుకోండి, లేకపోతే వదిలేయండి. జస్ట్ అటెస్టేషన్, సింపుల్ అటెస్టేషన్ చేయించుకున్న చాలు. కొంతమంది లాయర్ నోటరీ కూడా తీసుకురాకుండా డైరెక్ట్ గా వెళ్ళి సబ్మిట్ చేశారు. మామూలు మన సైన్ విట్నెస్ సైన్ పెట్టించేసి లాయర్ సైన్ పెట్టించలేదు, గజెట్ ఆఫీసర్ సైన్ పెట్టించట్లేదు. అంటే నేను ఆల్ ఇండియా కోటా డిస్కంటిన్యూటీ బాండ్ గురించి మాత్రమే చూశాను, సర్వీస్ బాండ్ గురించి చూడలేదు. అది ఆ, మీరు ప్రింట్అవుట్ చేయించి సిగ్నేచర్ వీలైతే చేయించండి. సిగ్నేచర్ లేకపోతే ఇదైతే ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు యూనివర్సిటీ వాళ్ళకి అడ్మిన్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేయమంటారు ఏంటి కథ అనేది ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కోండి. ఎందుకంటే మీ సర్టిఫికేట్స్ అనేది యాక్సెప్ట్ చేసేది వాళ్ళకి తగ్గట్టుగా మనం తీసుకెళ్తే మనము ఏం టెన్షన్ లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది లాస్ట్ డే వెళ్దాం అనుకుంటా అంటారు. లాస్ట్ డే వెళ్దాం అనుకున్నప్పుడు ఇట్లా ఒకవేళ ఖచ్చితంగా కావాలన్నప్పుడు మీరు ఇబ్బంది పడతారు.
అండ్ నెక్స్ట్ మార్క్స్ లిస్ట్ గురించి అడిగినప్పుడు వాళ్ళు మెమొరాండం కూడా అడుగుతున్నారు. 1, 2, 3, 4 మార్క్స్ లిస్ట్ ప్లస్ మెమొరాండం కూడా అడుగుతున్నారు వాళ్ళు. ఆ మెమొరాండం కూడా దగ్గర పెట్టుకొని తీసుకెళ్ళండి. ఆ, ఈ గజెట్ ఆఫీసర్ సిగ్నేచర్స్ ఉన్నా లేకపోయినా ఏం పెద్ద వర్రీ అవ్వద్దు. కానీ ఉంటే బెస్ట్. లేకపోతే ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి ఇట్లా పరిస్థితి తీసుకురమ్మంటారా వద్దా అన్నది ఒకసారి అడగండి. వీలు అవ్వట్లేదు, సరిగ్గా అవ్వట్లేదు మాకు అని చెప్తే మీరు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఫ్లెక్సిబుల్ గానే ఉంటారు. వాళ్ళేం అడ్మిన్ ఆఫీస్ వాళ్ళు అంత గొప్పదాని మనుషులేం కాదు. వింటారు వాళ్ళు. ట్రై చేయండి. ఓకేనా? ఇది బాండ్ గురించి. ఆ, ఆల్ ఇండియా కోటాలో అయితే ఓన్లీ డిస్కంటిన్యూటీ బాండ్ మాత్రమే ఉంది, ముందు నుంచి చెప్తుంది. స్టేట్ లో అయితే సర్వీస్ బాండ్ ప్లస్ డిస్కంటిన్యూటీ బాండ్ రెండు ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ చాలా మంది అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇప్పుడు రౌండ్ 1 లో నాకు సీట్ వచ్చింది, నేను అప్గ్రేడేషన్ పెట్టుకున్నాను. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 అనుకుందాం. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 వచ్చింది, సీట్ అప్గ్రేడేషన్ పెట్టుకున్నా కానీ నాకు సేమ్ సీట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు స్టేట్ రౌండ్ 2 వస్తా కదా, నేను ఇక్కడ రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే పాత సీట్ ని ఇక్కడ రిజైన్ చేయొచ్చా అని అడుగుతున్నారు. డెఫినెట్ గా చేయొచ్చండి. ఆ పాత సీట్ అయినా కానీ ఇక్కడ మనం రిజైన్ చేయొచ్చు. ఆ, రిజైన్ చేసి స్టేట్ రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ, పాత సీట్ మేము రిజైన్ చేయొచ్చా చేయలేమా అని అడుగుతున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ లో అయితే ఖచ్చితంగా రిజైన్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు. సేమ్ ఇలానే ఉంటది మనకు అండర్ గ్రాడ్యుయేషన్ లాగానే. మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా నీడ్ ఆఫ్ ది కౌన్సిలింగ్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. కంటెంట్ కి సబ్స్క్రైబర్స్ అసలు రావట్లేదు, లైక్స్ కూడా రావట్లేదు. చూడండి, కాస్త షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.